వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. అయతుల్లా ఖమేనీ నేతృత్వంలోని ఇరాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. వాటితో పాటు రాజకీయ ఒత్తిళ్లను కూడా ఎదుర్కొంటోంది. ఇక ఆ దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వాటితో పాటు నిరుద్యోగం, అంతర్జాతీయ ఆంక్షల ప్రభావంతో సామాన్య ప్రజల జీవితం కూడా అక్కడ కష్టసాధ్యంగా మారింది. నిత్యావసర వస్తువుల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. మరి వీటి వల్ల అనేక నగరాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగి బయటకు వస్తున్నారు. మరి ఈ నిరసనలను ప్రభుత్వం కఠినంగా అణచివేస్తోంది అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. భద్రతా బలగాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయని, పలువురు అరెస్టులు, నిర్బంధాలు కూడా జరిగాయని మానవ హక్కుల సంస్థలు కూడా పేర్కొంటున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీపై సంచలన దాడి జరిగినట్లుగా ప్రతిపక్ష సాయుధ సంస్థ ప్రకటించడమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పీపుల్ ముజాహిదీన్ ఆఫ్ ఇరాన్గా ప్రసిద్ధి చెందిన ఈఎంకే తమ ఫైటర్లను ఖమేనీ నివాసంగా చెప్పబడుతున్న మొతాహరీ కాంప్లెక్స్పై దాడి చేశారని వెల్లడించింది. అంటే సుమారుగా ఇందులో 100 మంది యోధులతో ఈ ఆపరేషన్ చేపట్టారట. ఇందులో ప్రభుత్వ బలగాలకైతే ఖచ్చితంగా భారీ నష్టం వాటిల్లింది. తమ వైపు కూడా చాలా వరకు ప్రాణ నష్టం జరిగినట్లుగా పేర్కొంది. అంతేకాకుండా ఈ దాడిలో ఖమేనీ మరణించాడని సంచలన ప్రకటన కూడా చేసింది. అయితే ఈ ప్రకటనకు సంబంధించి ఇప్పటి వరకైతే ఇరాన్ ప్రభుత్వం నుంచి కానీ అక్కడి మీడియా నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. కేవలం అంతర్జాతీయ వార్తా సంస్థలు కూడా స్వతంత్ర ఆధారాలు లభించలేదని కూడా పేర్కొంటున్నాయి. ఖమేనీ ఆరోగ్యం లేదా మరణం గురించి స్పష్టమైన సమాచారం అందుబాటులో లేకపోవడంతోనే ఇప్పుడు ఇరాన్ అంతా గందరగోళం నెలకొంది. సోషల్ మీడియాలో మాత్రం కాంప్లెక్స్ పరిసరాల్లో అక్కడ దాడులు జరిగిన సీసీటీవీ ఫుటేజీలు, అంబులెన్సులు, భారీ భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన వీడియోలు అయితే బయటకు వచ్చి వైరల్ అవుతున్నాయి. ఇక ప్రభుత్వ వెబ్సైట్లపై సైబర్ దాడులు కూడా జరిగాయని, వ్యతిరేక సందేశాలు కనిపించాయని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ ధృవీకరించని సమాచారంగానే ఉన్నాయి. అయితే ఎంఈకే సంస్థకు ఇరాన్ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. అయితే 1965లో స్థాపితమైంది ఈ సంస్థ. 1979 ఇస్లామిక్ విప్లవ సమయంలో పాల్గొన్నప్పటికీ దాని తర్వాత కొత్త ప్రభుత్వంతో ఏవో చిన్న విభేదాలు వచ్చి ప్రవాసంలోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మరి గతంలో కూడా ఈ సంస్థలు పలు సంచలన ప్రకటనలు చేశాయి. ఇరాన్ ప్రభుత్వం ఎంఈకేను తీవ్రవాద సంస్థగా పరిగణించింది. ఎంఈకే మాత్రం తమను ప్రజాస్వామ్య పోరాట యోధులుగానే పేర్కొంటూ వస్తోంది. ఇక అణు కార్యక్రమం విషయంలో కూడా ఇరాన్పై అంతర్జాతీయ ఒత్తిడి కొనసాగుతోంది. ముఖ్యంగా అమెరికాతో ఉన్న ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు పెంటాగాన్ ఖమేనీ మరియు అతని కుమారుడు మోస్తాబాపై లక్ష్యంగా కొన్ని ప్రణాళికలు సమర్పించిందన్న వార్తలు కూడా వచ్చాయి. మరి ఇవైతే ఇప్పటి వరకు అధికారికంగా నిర్ధారించబడలేదు. ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెంచే అంశాలుగా అయితే ఇవి మారుతున్నాయి. అయితే పశ్చిమాసియాలో చూస్తే ఇప్పటికే ఇజ్రాయెల్, గాజా, లెబనాన్ వంటి ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో ఇరాన్లో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవటం అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒకవైపు వీటిపైన చర్చలు కొనసాగుతున్నప్పటికీ మరొక వైపు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయన్న భావన కూడా ఉంది. అయితే ఇప్పటికీ తెలియాల్సింది ఏంటంటే ఖమేనీపై దాడి వార్తలు నిజమా కాదా అన్న స్పష్టత అయితే కావాలి. మరి దానిపైన ఇలాంటి సమాచారం రాకపోయినా కూడా ఈ ప్రచారం మాత్రం పశ్చిమాసియా రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూసే అవకాశం ఉంది. మరి పరిస్థితులు ఎలా మారుతాయో అనేది అధికారిక ప్రకటనలు వెలువడిన తర్వాతే స్పష్టమవుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.